స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానించండి. తద్వారా మరి దేవుని యొక్క మర్మములు మనకు బయలుపరచబడి నీవు ఏ విధంగా నడుచుకోవాలో తగిన ఆలోచన ప్రభువే నీకు అందించి మరి ముందుకు నడిపిస్తారు అని నీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం నేను చదువుతాను. మీరు వినండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని నీ సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మాట్లాడుతున్నాడు అనమాట. ఏమనంటే, నీ నోట నా మాటలు ఉంచి నిన్ను నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి ఇంకా అంతకన్నా మరి గొప్ప భాగ్యము మనకు అవసరమా అంటే మరి లేదనే చెప్పాలి. దేవుని కృప ఆయన. అందుకనే ప్రతి క్రైస్తవుడు మరి ప్రార్థించే పెదవులతో మరి శాపాలు పలకొద్దు, చెడు మాట్లాడరాదు. ఎందుకంటే నీ నోట నా మాట అంటే నువ్వేదంటావో జరుగుద్దు గనక ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏమంటాడంటే కొత్త నిబంధనలో అనుకూలమైన శుభవచనమే పలకాలట. మన నోట సరస్వతులైనను బూతులైనను మాట్లాడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ ఉదయాన్నే దేవుడు నీతో నాతో మాట్లాడ నీ నోట నా మాటలు ఉంచాను, నా చేతి నీళ్ళలో నిన్ను కప్పి ఉన్నాను కనుక నువ్వు క్షేమంగా ఉంటావో, నువ్వేది పలుకుతావో అది దేవుని మాట నువ్వు పలకగలిగితే, శుభవచనం పలకగలిగితే అందరి ఎడల మరి శుభం మేలు జరుగుద్ది కనుక మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరికి నువ్వు ఒక మాదిరిగా ఉంటావు, వెలుగుగా ఉంటావు, దీవెనగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్లు కనుక ప్రతి ఒక్కరూ మరి మంచి పలకండి, మంచిగా మరి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రతి ఒక్కరి శుభవచనం పలకండి. తద్వారా దేవుడు మరి సంతోషించి నిన్ను అందరికీ వెలుగుగా చేస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ప్రతి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం మీద చదువు అందరి జీవితాలు నా తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను. ప్రభాని బిడ్డల ప్రభాని ఇచ్చిన అధికారమును బట్టి నీ బిడ్డలందరినీ క్రీస్తు నామములో దీవిస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్కరికి మేలు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ నోటన మాటలు ఉంచి ఉన్నాను వాగ్దానం బట్టి ప్రకటించుండగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. అలాగే ఇప్పుడు ఎవరెవరు ఏ బాధలతో బాధపడుతున్నారో, నేను గుండె జబ్బులతో, నేను బీపీలతో, షుగర్లతో, నా తండ్రి డిప్రెషన్తో, నా తండ్రి నిద్రలేమితో వారందరికీ విడుదల కలుగునిగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడండి. అలాగే తండ్రి మా దేశ ప్రజలను, నాయకులను, మంత్రులను, ప్రధానులను అందరినీ కూడా మీరు కాపాడండి. నీ కృపతో ప్రతి ఒక్కరిని బలపరచండి. బిడ్డలు చేయించున్న వ్యాపారాల్లో, వ్యవసాయంలో, సమస్తములో, ప్రయాణాల్లో, మార్గాల సమస్తములు మీరు తోడేయండి, దీవించండి. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి, గర్భఫలాలు తెచ్చండి, నిరుద్యోగంగా ఉన్నవారు ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలను ఆశీర్వదించండి. అలాగే తండ్రి సంఘాలు, సేవకులను మీరు దీవించండి, బలపరచండి. ప్రార్థన అవసరత కోరుతున్న ప్రతి ప్రార్థన అవసరత పని కృపనుంచండి. అలాగే తండ్రి ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో సమాధానం, క్షేమం, ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు అందరినీ బలపరిచిన విధానం బట్టి మరి ఆయన్ని స్తుతించండి, కనపరచండి. ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన మీ అందరికీ క్రీస్తు నామములో మన శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.